మీరు ఆగుండ్రి కేసీఆర్ అనుకుంటాండు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసింది కాబట్టి గెలిచిపోతా అనుకుంటాండు కేసీఆర్. నేను 2 లక్షలు రుణమాఫీ చేస్తా, రైతులు ఎవరన్నా నిన్న రుణమాఫీ అయిపోయినట్లుంటే తెల్లారే బ్యాంకు కోన్రి 2 లక్షలు తెచ్చుకోన్రి, నేను చేస్తా రుణమాఫీ డిసెంబర్ 9 నాడు అని రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా చెప్పినారు. అది మాత్రమే కాదు, మీరు అమ్ముకోకుండ్రి ధాన్యం, కింటాలకు 500 బోనస్ ఇచ్చి నేను కొంటా డిసెంబర్ తర్వాత అని చెప్పిండు. అదేవిధంగా ఆడబిడ్డలకు చెప్పిండు, ఏమన్నాడు, ఇవాళ 2000 పెన్షన్ వస్తున్నది, రేపు 4000 పెన్షన్ ఇస్తా డిసెంబర్ నుంచి వచ్చే నెల నుంచి అన్నాడు. అదేవిధంగా ఇంకొక మాట కూడా చెప్పిండ్రు వాళ్ళు, ఇప్పుడు కేసీఆర్ ఇచ్చే రైతు బంధు తీసుకుంటే 10,000, డిసెంబర్ తర్వాత నేను ఇచ్చేది 15,000 వస్తుంది మీ ఖాతాలల్లా అని చెప్పిండ్రు. ఇక ఆడబిడ్డలకేమో బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, ఇది ఫ్రీ అది ఫ్రీ అని చెప్పి మొత్తం 420 హామీలు. 6 గ్యారంటీలు కాదు, మనోళ్ళు తెలిసి ఒక మాట్లాడుతున్నారు ఆడిడ 6 గ్యారంటీలు అని. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలేమో 100 రోజులలో చేస్తామని, మిగతా 414 హామీలు, 420 హామీలు, 420 హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో నేను నిలబెడతా చేస్తా అని చెప్పి 420 హామీలు. రైతు డిక్లరేషన్ అని, యూత్ డిక్లరేషన్ అని, మైనారిటీ డిక్లరేషన్ అని, ఎస్సీ డిక్లరేషన్ అని, ఎస్టీ డిక్లరేషన్ అని, బీసీ డిక్లరేషన్ అని, యువజన డిక్లరేషన్ అని, డిక్లరేషన్ల మీద డిక్లరేషన్లు చేసి మేనిఫెస్టో పెట్టి 420 హామీలు ఇచ్చి ఇవాళ 1.8% తో గెలిచిండ్రు వాళ్ళు. నేను మీ అందరిని ప్రార్థించేది ఒకటే, మనం చేసిన పని ప్రజల అనుభవంలో ఉంది. నాకంటే బాగా మీకే తెలుసు, ఎందుకంటే జనంలో ఉండేది మీరు, తెల్లారు లేస్తే ప్రజలతో మాట్లాడేది మీరు. 50 రోజులైంది నిన్నటి కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఈ 50 రోజులలో గ్రామాలలో రైతులు ఏమంటున్నారో, గ్రామాలలో ప్రజలేమంటున్నారో నాకంటే బాగా మీకే ఎరుక. ఏమంటున్నారు ఇవాళ కరెంటు ఓంగనే 1 గంట 2 గంటలు ఏమంటారు ప్రజలు చూసినావా? కేసీఆర్ చెప్పిందే నిజమైంది, కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదని కేసీఆర్ ముందే చెప్పిండు, ఆయన చెప్పినట్టే అయితాంది, చెప్పినట్టు వినకపోతే మీ అనే బాధ ఇలా రైతులు పడతారు. ఫోన్లు చూసుకుంటారు పాపం తెల్లారు లేచి, నీకు పడ్డదా అంటే రైతు బంధు నీకు పడ్డదా, నీకు పడ్డదా అంటే నీకు పడ్డదా. ఈ రోజు వరకు కూడా 2.5 ఎకరాల కంటే ఎక్కువ రైతు బంధు పడలేదు ఇయాలటికి కూడా. ఆ రోజేమో ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అన్నాడు, కేసీఆర్ బిచ్చమేసినట్టు ఎత్తాడు, రైతు బంధు 10,000 నేనిస్తా 15,000 మీకు అని ఆ రోజు నరికిండు. ఇవాళ ఇప్పటి వరకు నాట్లు పడ్డాయి, ఎక్కడోళ్ళు అక్కడ రైతులు ఒకళ్ళ మొగాలు ఒకళ్ళు చూసుకుంటారు, నీకు పడ్డాదిరా అంటే నీకు పడ్డాదిరా. ఇవాళ పరిస్థితి ఏంది? కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు ఒకటే వారం రోజుల లోపల 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 7,500 కోట్లు ఒక వారం రోజులు వస్తుండే. ఇలా ఉన్నదా పరిస్థితి? ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకొని రైతులు అనుకుంటారు కేసీఆర్ చెప్పింది వాజిబే ఉండే, మనం నమ్మి మోసపోయినాం, ఆగమైనమనే మాట రైతుల్లో ఉన్న మాట వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో మీరు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక రైతులే కాదు ఇవాళ, ఒక రైతులే కాదు, మార్పు కావాలని చెప్పి ఓటేసిన వాళ్ళందరూ నెత్తినోరు కొట్టుకుంటాను. ఇవాళ నేను నిన్న హైదరాబాద్ లో ఒక మీటింగ్ పోయిన, జూబ్లీహిల్స్ లో మీటింగ్ పోతే ఆడ కొద్దిగా ట్రాఫిక్ జామ్ అయితే ఆయన బయటకు వచ్చి ఆటో ఎక్కి తెలంగాణ భవన్ కు పోయినా, మన పార్టీ ఆఫీస్ కు పోయేటప్పుడు ఆ తమ్ముడి పేరు శాతం రమేష్, ఆటో డ్రైవర్ పేరు, మాట్లాడుకుంటూ ముచ్చట పెట్టుకుంటూ పోయినా ఏం సంగతి అని. ఏం రమేష్ అన్న మరి ఏం సంగతి అంటే, ఏం చెప్పమంటావే, ఆలేరు నియోజకవర్గం బతుకు తెరువు కోసం హైదరాబాద్కి వచ్చిన, మూటకొండూరు అనేది మా ఊరాడ, నాకు 2 పిల్లలు, నాచారం కాడు ఉంటా, 25 ఏళ్ళకెళ్ళి నడుపుతున్న ఆటో. మరి ఇవాళ నా పరిస్థితి మార్పు అని ఆయనతో మా కొంపనే ఉచ్చుకున్నారు వీళ్ళందరూ కలిసి. మాకు ఇవాళ 6.5 లక్షల మంది ఆటోలు నడుపుకునే అన్నలు తమ్ముళ్ళు మేమందరం రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఇదివరకు రోజుకు 1,000-1,500 సంపాదించుకుంటుంటే ఇవాళ నాకు రోజుకు 500-600 కూడా వస్తలేదు. ఈఎంఐ ఎట్లా కట్టాలి, ఇల్లు కిరాయి ఎట్లా కట్టాలి, పిల్లల ఫీజులు ఎట్లా కట్టాలి తెలియక గౌరవనీయులు పెద్దలు వినోద్ కుమార్ గారికి ఒకసారి చప్పట్లతో అందరం కూడా స్వాగతం పలుకుదాం. మన కాబోయే కరీంనగర్ ఎంపీ గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి దయచేసి. రండి వినోద్, ఇక్కడ రండి. అయితే ఆ తమ్ముడు అన్నాడు రమేష్ అన్నా, మరి ఫీజులు, ఇల్లు కిరాయ, ఆటో ఈఎంఐ ఈ అన్నిటి మీదకెళ్ళి మళ్ళా ఆ డీజిల్ రేట్లు పెంచిండు మోడీ గారు, అన్నింటిని తట్టుకొని ఎట్లా బతకాలనో అర్థమైతే లేదన్నా, ఈ ఫ్రీ బస్ వచ్చినాక ఆగమైపోయినామన్నాడు. ఫ్రీ బస్సు పట్ల నాకేం ఇబ్బంది లేదు, మంచిదే ఫ్రీ బస్సు,
కానీ ఇలా ఏం జరుగుతున్నదో ఫ్రీ బస్సు వల్ల ఒక్కసారి మీరు చూడాలని చెప్పి నేను కోరుతున్నా. కళలో కూడా అనుకోలే ఎన్నాడు అట్లాంటి దృశ్యాలు చూస్తామని. ఎట్లా కనబడుతున్నాయి ఫ్రీ బస్సు కోసం ఇవాళ మహిళా సోదరి మనులు ఆ డ్రైవర్ ఎక్కే దర్వాజలకే లెక్కుతున్నారు, బస్సుల ఆ కిటికీలకే లెక్కుతున్నారు. ఇక ఫ్రీ బస్సులనైతే చెప్పలేని లొల్లైతాంది, కొట్టుకుంటాన్రు, చెప్పులు తీసి కొట్టుకున్నారు. మొన్న ఒక అడిగా చెప్తే బాగుండదు ఇలాంటి అని. చూస్తాను వీడియోలు మీరన్నీ చూసినరా? ఒక దిక్కేమో ఇట్లా మహిళా సోదరి మనులు వాళ్ళ అవస్థలు పడతాను, సీట్లు దొరకక. ఇటు మొగోళ్ళు తిడతాను, మేము టికెట్ పెట్టి కొంటే, మేము పైసలు పెట్టి టికెట్ కొంటే మాకు సీట్ లేకపోయాను మొగోళ్ళు తిడతాను. ఇక్కడ మహిళలు తిడతాను, అవగాహన లేకుండా ఆలోచన లేకుండా ఎక్కుండ్రి అని ఎక్కిపిస్తాను. అందులోనేమో సీటు దిక్కులేదు, 50 మంది కూర్చునే బస్సులో 150 మంది కూర్చుంటారు. ఇదేం పరిస్థితి అని చెప్పి మహిళలు బాధపడతారు. బస్సు నడిపేటోళ్ళు ఉంటారు, డ్రైవర్లు కండక్టర్లు, వాళ్ళు ఇంకో దిక్కు ఈ ఆర్టీసీకి అద్దెకిచ్చేటోళ్ళు ఉంటారు, బస్సులు హైర్ బస్సులు ఇచ్చేటోళ్ళు, వాళ్ళు బాధపడతారు. 50 మంది ఎక్కితేనేమో డీజిల్ తక్కువ కాలుతుంది, 100 మంది ఎక్కితే ఎక్కువ కాలుతుంది కదా. వాళ్ళు హైర్ బస్సులో పోయి మొన్న పొన్నం ప్రభాకర్ అన్నకు అదేవిధంగా అక్కడ ఆర్టీసీ ఎండి గారికి చెప్పుకున్నారు, అయ్యా ఇట్లయితే నడవది, మీరు మా రేటు పెంచాలే, లేకపోతే మా బస్సులు కూడా తీసేస్తాం పెట్టమని వాళ్ళు అంటాను. ఇవతల ఆటో వాళ్ళు లబోదిబోమని వీళ్ళు అంటాను. నిన్న తమ్ముడు రమేష్ చెప్పిండు నాకు, అన్నా వీళ్ళు అన్నారు మేము ఆటో డ్రైవర్ని ఆదుకుంటామన్నారు, నెలకు 1000 రూపాయలు ఇస్తామన్నారు. నెలకు 1000 రూపాయలు సరిపోదన్నా, నెలకు 10,000 రూపాయలు ఇచ్చినట్టు చేయండి, జర గట్టిగా మాట్లాడండి ప్రభుత్వం తరఫున, మీరు ప్రభుత్వంతోని అని కూడా ఆ తమ్ముడు మాట్లాడిండు. సరే 10,000 ఇస్తారా, 5,000 ఇస్తారా, ఎన్ని ఇస్తారో ఈ ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు ఆ మహిళా సోదరి మనుల కోసం పెట్టిన బస్సును స్వాగతిస్తున్నాం, తప్పు లేదు, కానీ బస్సుల సంఖ్య కూడా పెంచండి, మహిళలకు కూడా ఇబ్బంది పెట్టకండి.